నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన 2 దినముల నుండి మనం దేవుని వారమై ఉండడం లేదా దేవుని మూలముగా పుట్టి ఉన్నవారు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఒక మాటను చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. అయితే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆమేన్. ఎలా అంటండి? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. పలుకుదాం ఈ మాటని. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆమేన్. ఆయనేనంటండి నిజమైన దేవుడు. ఎన్ని పేర్లు పెట్టినా, ఎన్ని రకాలుగా చూసినా, అన్ని నామముల కంటే పై నామం ఆయన నామం పెట్టబడింది. అండ్ ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు. సో యేసు ప్రభు వద్దకు వచ్చి వేరే ఏదో కోరుకోవద్దు. మనకి ఏం కావాలి, ఏం దొరుకుతుంది అంటే నిత్య జీవం దొరుకుతుంది. ఇక్కడ రాసిన విషయం చూడండి. మనం సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎటువంటి వివేకం అనుగ్రహించారు? సత్యవంతుడైన వానిని ఎరుగుటకు ఆయన యేసు ప్రభు వారు వచ్చి వివేకం ఇచ్చారట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆయన ఎవరికైతే నిత్య జీవం ఇవ్వట్లేదో వారికి ఆయన గ్రహింపులోనికి రారు. వివేక శూన్యం. చెప్పండి ఎలా? వివేక శూన్యులు అయిపోతారు. అది ఎటువంటిదంటే, వివేక శూన్యం అంటే, వివేకం లేకపోతే ప్రాబ్లం ఏంటి తెలుసా? నీకు ఎదురుగుండా ఏం జరుగుతున్నా సత్యం బట్టి నువ్వు మాట్లాడలేవు, సత్యమును బట్టి నువ్వు కదలలేవు. సత్యం ఏంటో అసలు నీకు తెలీదు. నువ్వు అనుకున్నదే నీకు కరెక్ట్, నువ్వు కనుక్కోలేవు. నువ్వు అనుకున్న నీ స్వనీతిలో నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు కొట్టుకుపోతావు. నువ్వు కనుక్కోవడానికి నీకు ఛాన్స్ కూడా దొరకదు. వివేకం దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే కలుగుతుంది. దేవుని చిత్తం లేకుండా వివేకం ఒకడికి బడలేదు. కనుకనే ఇక్కడ రాయించారు చూడండి, సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. సో యేసు ప్రభు వారు ఇస్తున్న వివేకం దేనికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా అంటే, సత్యవంతుడైన తండ్రిని ఎరగడానికి. ఆమేన్. ఈ రెండిట్లో ఏది ఒప్పుకోపోయినా నిత్య జీవంకి సంబంధించిన వారు కాదండి. కొంతమంది బయలుదేరారు, కుమారుణ్ణి అంగీకరించకుండా తండ్రిని మాత్రమే అంగీకరిస్తూ ఆయనకే సాక్షులంటూ బయలుదేరారు. వారితో జాగ్రత్త. సత్యవంతుడైన వానిని ఎరగాలి అంటే ఎవరు ఎక్కడ ఎలా చేరాలి అన్న
యేసు ప్రభు ఒక్కటే మార్గం. ఆయన ద్వారా తప్ప తండ్రిని ఎవరు చూడలేరు, విశ్వాసం ఉంచను లేరు. ముఖ్యంగా దేవుని కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించి ఉన్నారట. ఏమిచ్చారండి? వివేకం అనుగ్రహించారు. చెప్పాలి, ఏమిచ్చారు? వివేకం అనుగ్రహించారు. ఈరోజు ఒక్క పాయింట్ చూడండి. నీకు తండ్రి అర్థం అవ్వాలంటే యేసు ప్రభు అర్థం అవ్వాలి. నీకు యేసు ప్రభు క్లియర్గా అర్థం అవ్వాలంటే నీకు పరిశుద్ధాత్ముడు కావాలి. అందుకే నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా అని నేను వెళ్ళుట మంచిది, అది మీకు మంచిది. ఆదరణకర్త వచ్చినప్పుడు ఏమవుతుంది? తనలోనివి తీసి అనేక విషయాలు బయటికి ఇచ్చి జ్ఞాపకం చేసి సర్వసత్యములోనికి నడిపిస్తారు. ఇప్పుడు వివేకం అనేది లేదనుకోండి, పరిస్థితి విషయం ఎలా ఉంటుంది తెలుసా? ఏముండదు, వివేకమే ఉండదు. చెప్పండి, ఏముండదు? నీ కన్ను ఏది చూపిస్తే అది చూస్తావు, నీ నాలుక ఏది మాట్లాడిస్తే అది మాట్లాడతావు. వివేకంని బట్టి కాక అజ్ఞాన స్థితిని బట్టి నువ్వు మాట్లాడతావు. ఆ పరిస్థితిని దాటించడానికే యేసు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, తండ్రిని కుమారుణ్ణి ఎరిగి ఉండాలా? ఒక్కరిని ఎరిగితే చాలా? ఆమేన్. ఇదే ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మా జీవితాల్లో మేము మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఎరిగి ఉన్న అనుభవంలోకి మేము రావాలి. మేము దేవుని మూలంగా పుట్టి ఉన్నామని ఎలా లోకం ఎరుగుతుంది? నువ్వు సహోదరుని ప్రేమిస్తే, ఏ సహోదరుని? నీ తండ్రి నుంచి వచ్చిన మరి ఒక సహోదరుని ప్రేమిస్తే లోకం నీవు దేవుని మూలంగా పుట్టినవాడవని ఎరుగుతుందట. నువ్వు తండ్రి వద్ద నుండి వస్తున్న ప్రేమను నింపుకోకపోతే నువ్వు సహోదరుని ఎలా ప్రేమించలేవో, నువ్వు దేవుని మూలంగా పుట్టకపోతే కూడా నువ్వు ప్రేమించలేవు. ఆ ప్రేమ అంత ఒట్టిది, కపటందే. ఇంత డేంజర్ జోన్లో నుంచి ప్రభు మనల్ని కాపాడడానికి ఇదిగో పత్రికల రూపంలో ఇంత స్టఫ్ మనకి ఇచ్చారు. దాని అంతటిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇదే పాయింట్ చేసుకుందాం. ఏమని తెలుసా? అయ్యా, నిన్ను ఎరగడానికే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా. మీరు వచ్చి బోధించకపోతే, మీరు వచ్చి కదిలించకపోతే వివేకం మాకు ఉండదు. మా అందరిలోనూ కూడా శ్రేష్టమైన వివేకమును నింపమని ప్రార్థిద్దాం. ప్రార్థన చేద్దామా? వివేకం గురించి ప్రభు చెప్తున్న మాట, పాము వలె వివేకముగా ఉండమని. పాము దగ్గర నుంచి ఏం తీసుకోమంటున్నారు? వివేకం అని చెప్పండి. అటువంటి వివేకంను అనుగ్రహించడానికి వచ్చిన యేసయ్యను తృణీకరించకుండా జాగ్రత్త పడడానికి విశేషమైన ప్రార్థన ఈరోజు చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇదిగో మనకి శ్రేష్టమైన వివేకం కావాలి అంటే ప్రార్థన చేద్దాం. ఇందులో ఒక్కటే భాగం, నేను నిన్ను ఎరిగి ఉండాలయ్యా. రెండే రెండు. ఒకటి, నేను నిన్ను ఎరిగి ఉండాలి. ఎందుకు? నేను దేవుని మూలంగా పుట్టినవాడిని అయితేనే నిన్ను ఎరిగి ఉంటాను. నేను దేవుని మూలంగా పుట్టి ఉంటేనే నేను సహోదరుని ప్రేమించగలను. ఈ రెండు లేకుండా ఆయన యొద్దకు మనం చేరము. నిత్య జీవమే అనుకుంటాం కానీ, బ్యానర్ వేసుకుంటాం కానీ,
మనం చేరం. బికాజ్ ఒకటే, మన పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఈరోజు ఆ డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. అక్క